హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మిక్సీ జార్ని స్టవ్ పైన పెట్టి చూడమన్నాను కదా, దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. మనం డైలీ కిచెన్లో లైటర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. దానికి ఆటోమేటిక్గా డస్ట్ అయితే అంటుకుంటూ ఉంటుంది. మన చేతికి ఉన్న జిడ్డు మరకలు అలాగే మురికి మొత్తం దానికి అంటుకుంటుంది కదా. దాన్ని వాటర్తో మన లిక్విడ్తో క్లీన్ చేసామంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా పేస్ట్ని అయితే కొంచెం కాటన్ని వాటర్లో డిప్ చేసేసి ఆ కాటన్కి కొంచెం పేస్ట్ని అప్లై చేసేసి ఈ పేస్ట్ని మొత్తము ఈ లైటర్కి మనం ఇలా అప్లై చేసేసామంటే దానికి ఉన్న డస్ట్ కానీ అలాగే తుప్పు మరకలు కానీ ఈజీగా వదులుతాయండి. ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే. ఎటువంటి వాటర్ని కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా పేస్ట్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక తడి క్లాత్తో ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకున్నామంటే తుడిచేస్తే చాలండి. అసలు వాటర్తో క్లీన్ చేయడం కూడా అవసరం లేదు. తడి క్లాత్తో చాలా బాగా షైనింగ్ అయితే వస్తుంది. అలాగే దానికి ఉన్న మురికి మొత్తం ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూసారు కదా, మనకి కష్టపడకుండా ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో. చూశారు కదా, ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. టిప్ నెంబర్ 2 చూద్దాం. మనం ఊరగాయని ఎప్పుడైనా కానీ యూజ్ చేసే ముందుగా మనం డైరెక్ట్గా స్పూన్ అయితే అందులోకి పెట్టేసి సపరేట్ చేసుకుంటూ ఉంటాము. అలా చేసుకోవడం వల్ల ఆ స్పూన్కి కొంచెం తడి ఉన్నా కానీ మనకి తొందరగా చెడిపోతుందండి. అలా కాకుండా ఇలా స్పూన్ని కొంచెం వేడి చేసామంటే అందులో ఉన్న తడి మొత్తం పోతుందండి. సమ్మర్లో అయితే ఏం కాదు, కానీ వింటర్లో అయితే కొంచెం తడిగానే ఉంటుంది కదా. ఆ టైంలో ఇలా అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఇలా మనం వేడి చేసేసుకున్న తర్వాత స్పూన్ యూజ్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పచ్చళ్ళు చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 3 చూద్దాం. మనం కొన్ని రోజులకు యూజ్ చేయకుండా అలాగే పెట్టేసామంటే మిక్సీ జార్లో మనకి టైట్గా బ్లేడ్స్ అనేది టైట్గా తిరగకుండా అలాగే ఉంటాయి కదా. అలా టైంలో ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనము హెయిర్కి వచ్చేసి కోకోనట్ ఆయిల్ని కొంచెం అందులోనికి వేసేసుకొని ఆయిల్ని కొంచెం వేసేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మంటని ఐ ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి, సిమ్లో పెట్టేసుకొని ఇలా మనం ఒక 1 మినిట్ అలా పెట్టేసుకొని తర్వాత మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసి మనం వేడి చేయడం వల్ల టైట్గా ఉన్న బ్లేడ్స్ అనేది లూజ్గా అవుతాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రౌండ్ తిరుగుతుందో. అలానే మీరు యూజ్ చేశారంటే తొందరగా బ్లేడ్లు అనేది ఇరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా అయితే కొంచెం ఆయిల్ని వేసేసుకొని మనం కొంచెం వేడి చేసేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని యూజ్ చేసామంటే పర్ఫెక్ట్గా మనకి మిక్సర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు టిప్ నెంబర్ 4 చూద్దాం. మనం ఎక్కువగా గోధుమ పిండి తెచ్చుకొని యూజ్ చేస్తే ఏం కాదండి, యూజ్ చేయకుండా అలాగే పెట్టేసుకున్నామంటే కొన్ని రోజులకి మనకి అది పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా అయితే మీరు చేయండి. ఎన్ని రోజులున్నా కానీ గోధుమ పిండి పొడి పొడిగానే ఉంటుందండి, పురుగు అయితే అస్సలు పడదు. అందులోనికి కొంచెం సాల్ట్ని వేసేసుకొని ఇందులోనికి 1 స్పూన్ అయితే సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువగా సాల్ట్ వేసేసారంటే మనం పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసేస్తాం కదా, ఎక్కువగా సాల్ట్ అయిపోతుంది. ఈ సాల్ట్ వేసేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని డైరెక్ట్గా డబ్బాలో వేస్తాం కదా, అలా కాకుండా ఇలా అయితే మీరు కవర్ని హాఫ్గా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కవర్తో మాటి డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఇందులోనికి సపరేట్ గరిటెను కూడా వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల మనం తడి చేత్తో పట్టుకున్నా కానీ పిండిలో తడి తేమ అని తగలకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా నెయ్యిని మనం స్టీల్ బాక్స్లలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. దీన్ని డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టేసామంటే బ్లాక్గా అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా అలానే యూజ్ చేసుకున్నామంటే టైట్గా అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా ఒక స్పూన్ కానీ ఇలా కొంచెం వేడి చేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీకి నెయ్యి కావాలంటే అంత తీసేసుకున్నామంటే నెయ్యి అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. టిప్ నచ్చింది కదా. నెక్స్ట్ టిప్ చూద్దాం. టిప్ నెంబర్ 5 అండి. ఇలా బాదం పప్పుని మనం డైరెక్ట్గా బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత. అది కొన్ని రోజులు యూజ్ చేయకుంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఘాటుగా ఉన్న లవంగాలను అయితే 2 వేసేసుకోవాలి. దానికి ముందు సైడ్ మొగ్గ అయితే అలానే ఉండాలండి, లేకుండా అలాగే వేసేస్తామంటే ఘాట్ అనేది అసలు ఉండదు. ఇలా వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోయినా కానీ 1 మంత్ వరకు 2 మంత్ వరకు ఇలా ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 6 చూద్దాం. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ప్లాస్టిక్ బాక్స్లో సాల్ట్ను స్టోర్ చేసుకున్నప్పుడు కొన్ని రోజులకి తడి వచ్చేసి గడ్డలా కడుతూ ఉంటుంది. అలా కాకుండా అలాగే ఇలానే ఎన్ని రోజులున్నా పొడి పొడిగా ఉండాలంటే ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి.
ఒక కొబ్బరి చిప్పని తీసేసుకొని ఇలా పీస్గా ఉన్న కొబ్బరి చిప్పను బ్యాక్ సైడు దానికి ఉన్న పీచును అలాగే ఫ్రంట్ మొత్తం క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్న తర్వాత దీన్ని ఉంచేసుకోవాలండి. ఇలానే మనం సాల్ట్లో వేసేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా మనకి ఇలానే పొడి పొడిగా ఉంటుంది. అందులో ఉన్న తేమ మొత్తం ఈ సాల్ట్లో ఉన్న తేమ మొత్తాన్ని ఈ కొబ్బరి చిప్ప అనేది పీల్చేసుకుంటుంది. ఎప్పుడైనా కానీ ఇలానే ట్రై చేస్తానండి. ఎన్ని రోజులున్న సాల్ట్ అనేది ఇలానే పొడిగా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ విధంగా మనం స్పూన్లా కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు.